అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఈ అలయన్స్ని దయచేసి ఎవరు కూడా జనసేన నాయకులు కావచ్చు, ఏ కూటమి నాయకులు ఎవరైనా కావచ్చు, దీన్ని దయచేసి బలహీనం చేయకండి. ఎందుకంటే నాకు చంద్రబాబు నాయుడు గారికి చాలా అపారమైన అవగాహన ఉంది మన ప్రజలను ఎలా కాపాడాలని. మా ఇద్దరి మధ్య అసలు అలాంటి అరమరికలు కానీ విభేదాలు కానీ లేవు. ఇండివిజువల్గా ఒకసారి మాట్లాడచ్చు, కానీ కొన్ని చోట్ల రెండు పక్షాల నాయకులు కావచ్చు, ఇది ఎక్కువ కాలం నిలబడదు. నేను చెప్తున్నాను కదా, ఎందుకంటే స్టెబిలిటీ ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంది. అందుకని మేము దాన్ని తీసుకున్నాం. అలాగే పెన్షన్స్ ఉన్నాయి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద ప్రభుత్వం 63,50,000 మంది పెన్షన్దారులకి ఆర్థిక భద్రతను అందిస్తుంది. ప్రతి నెల దాదాపు 2,750 కోట్ల పెన్షన్, సామాజిక పెన్షన్ పంపిణీ చేస్తుంది. ప్రతి నెల 1వ తారీఖున బెనిఫాక్టర్స్, లబ్ధిదారులకి నిరంతరంగా అందజేస్తున్నాం. దానికి ఓ డ్రామాలు చేయట్లా. మేము ఆ వ్యవస్థను పెట్టాం, ఈ వ్యవస్థను డైరెక్ట్గా అసలు గోల్ చేయకుండా డైరెక్ట్గా ప్రభుత్వ అధికారులు వచ్చి ఇంటికి వచ్చి తలుపు తట్టి ఇస్తున్నారు. అంటే గత వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇవి చేసిన విధానం కాదు అది. అలాగే చేనేత కార్మికులకి ఉచిత విద్యుత్ ఇవ్వడం జరుగుతుంది. మరమగ్గాలకి నెలకి 500 యూనిట్లు, మగ్గాలకి 200 యూనిట్ల వరకు ఉచిత